ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం సార్. అట్టాయి కానివ్వండి, మంచిది. తప్పకుండా పని అయిపోవాలా. అబ్బోడు పని లేదని బాధపడతా ఉండాడు. సంతోషం సార్, ఉంటాను. ఎవరు నాన్న? డీజీపీ గారే ఫోన్ చేశారు. నిన్ను మళ్ళీ ఉద్యోగంలో చేరమని చెప్పారబ్బోడా. ఎస్పీ గారు ఫోన్ చేయలేదని నువ్వేం కంగారు పడ మాకు. డీజీపీ గారితో మాట్లాడానుగా, అంతా ఆయన చూసుకుంటారు. రేపెళ్ళి స్టేషన్లో కలవమన్నారు. నువ్వు ఆ పనిలో ఉండు. అలాగే నాన్న. నాగవల్లి, ఏంటో దినా? మీ అన్నయ్య ఆవేశపరుడు. తీసుకువెళ్తాను అంటే వచ్చేయడమేనా? ఏంటో దినా, నేను ఇక్కడికి రాకూడదా? అలా అని నేను చెప్పట్లేదు నాగవల్లి. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడుంటేనే మంచిది. వదినా, అసలు దేవా బావ నా మెళ్ళో తాళి కడతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. అనుకోకుండా జరిగిపోయిందనేసి ఈ తాళికి విలువ ఇచ్చి నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇన్నాళ్ళు కాపురం చేశాను. అయినా కూడా వాళ్ళకి జాలనేదే లేదు. మా పెద్దనాన్న వాళ్ళు మనుషులు కాదు జాలి పడటానికి, రాక్షసులు. మా అన్నయ్య తాళి కడితే ఎలా కడతావు అని నువ్వు బెట్టు చేసావు కదా? అవును, నేను బెట్టు చేశాను. కానీ స్పృహలో లేనప్పుడు తాళి కట్టాడు అని 2 రోజులు బాధపడ్డాను. ఆ తర్వాత మీ అన్నయ్య నా మాట వినకపోయినా ఇక్కడే ఉంటున్నాను కదా. నీకు స్పృహ ఉంది కదా, నీ జీవితం ఏంటని ఆలోచించుకోవా? చావైనా బ్రతకైనా అత్తారింట్లోనే అనుకోవాలి నాగవల్లి. అలా అనుకుంది కాబట్టే ఇన్నాళ్ళు ఆ ఇంట్లో ఉంది. పడుతుంది కదా అని మరీ ఇన్ని ఇబ్బందులు పెడితే ఏం చేస్తుంది? వాళ్లతో అన్ని చిత్రహింసలు భరించాల్సిన కర్మ తనకేం పట్టలేదు వదినా. మీరాగండి. ఆ మాటకొస్తే మీ అన్నయ్య కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు శివ? ఆయన ఇప్పుడు మ్యాటర్ అది కాదు. చూడు నాగవల్లి, గంగాబావని పెళ్లి చేసుకునే ముందు చదువు లేదని, ఆస్తి లేదని చాలానే చెప్పారు. కానీ నేను సంసారం చేయట్లేదా? అర్థం చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి, అదే జీవితం. సావిత్రి అత్త ఉన్నా కూడా ఇలాగే చెప్పేది. అంటే నేనిక్కడ ఉండడం నీకు ఇష్టం లేదా? అలా అని ఎందుకు అనుకుంటావు నాగవల్లి? మరి నువ్వు చెప్పేది అలానే ఉంది వదినా. శివ చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే అందరికీ లోకువైపోతుంది. అన్నయ్య ముందు అనరు కాని తర్వాత చాలా మాట్లాడుకుంటారు నాగవల్లి. నువ్వు అత్తయ్య వెంట వెళ్ళిపోయి ఉంటే బాగుండేదనిపిస్తుంది. నువ్వు కూడా ఏంటక్కా, వాళ్ళ గురించి నీకూడా తెలుసు కదా. పదే పదే అన్నయ్యతో పేచీ పెట్టుకుంటారు, మనల్ని దూషిస్తారు. అమ్మ వెళ్ళిపోయిందని నోటికొచ్చిందల్లా మాట్లాడతారు. ఇవన్నీ వింటూ ఎలా భరించాలక్కా? అన్నయ్యని అమ్మని అన్ని మాటలన్నారా? అయితే అన్నయ్య కరెక్ట్. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు.
వాళ్ళు కొట్టినా భరించొచ్చు కానీ పదే పదే అన్నయ్యని తిడితే భరించలేమక్కా. మీ అన్నయ్య ముందుకొచ్చి వాళ్ళు మాట్లాడలేరు కదా. అలా మాట్లాడలేరు కూడా. అలాంటి వాళ్ళ గురించి పట్టించుకుంటారా? ఆడపిల్ల అత్తారింట్లో ఎంతో ధైర్యంగా ఉందని అనుకున్నాం, కానీ ఇక్కడికొచ్చి ఉండడం ఏం బాలేదు నాగవల్లి. నువ్వు బాక్సింగ్ నేర్చుకొని వచ్చిన సమస్యని ఒక్క పంచుతో పటాపంచలు చేస్తావు అనుకున్నాను, కానీ నువ్వు ఓడిపోయావు నాగవల్లి. బాక్సింగ్లో కాదు, సంసారంలో. ఇంకేం చెప్పొద్దులే వదినా, నేను వెళ్ళిపోతాను. నాగవల్లి, ఫీల్ అవుతున్నావా? లేదక్కా, అన్నయ్య ఫీల్ అవ్వకూడదని వచ్చాను. కానీ వదిన మాటలు విన్నాక నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదనిపిస్తుంది. నాగవల్లి, 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 నేను చెప్పేది అర్థం చేసుకో. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇప్పుడు కోపంగా ఉన్నా తర్వాత నీకే అర్థం అవుతుంది. పద, నేను దిగబెడతాను. అవసరం లేదు వదినా, బాగా బుద్ధి చెప్పావు కదా. ఓ, అవసరం లేదు. సంతోషం. అక్కా, నాగవల్లి, అయ్యో, నేను అన్నదేంటి, తను అర్థం చేసుకున్నదేంటి? నువ్వలా అంటే తను బాధపడతా వదినా. మంచి చెప్పాను అంతే కదా. ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అనలేదు కదా. నువ్వన్న మాటలకే తను వెళ్ళిపోయింది. ఇది కూడా మన మంచికి అనుకోవాలి. మ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.